ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడమైన ప్రేమ కలిగిన తండ్రి, ఈ యొక్క ఉదయం నుంచి సాయంకాలం వరకు నీ కృప, నీ కాపుదల, నీ భద్రత ప్రభువా మీరు మా పైన ఉంచిన విధానం బట్టి స్తోత్రాలు. మరొక సాయంకాలం వేళలో నీ పాదాల చెంతకు నడిపించి నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. కొన్ని నిమిషములు నీ సన్నిధిలో ఉంటున్న మాకు ఏకాగ్రత దాయిచ్చేయండి. వినగల చెవులు, గ్రహించగల మనస్సు, స్తుతించగల పెదవులు దాయిచ్చేయండి. మాట్లాడేది నేను కాదు, నాలో నీ ఆత్మ నుంచి మాట్లాడుటకు సహాయాన్ని అనుగ్రహించగలరని ఈ యొక్క కుడి కాదు నుంచి అంతం వరకు మీరు మా మధ్యలో ఉండి జరిగించి ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకు యేసు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి పాట పాడుకుందాం. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. చెదరిపోయిన గొర్రెను నేను దారి కానక తిరుగుచున్నాను. చెదరిపోయిన గొర్రెను నేను దారి కానక తిరుగుచున్నాను. కరుణించుమా యేసు, కాపాడుమా, కరుణించుమా యేసు, కాపాడుమా. నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. గాయమొందిన గొర్రెను నేను బాగు చేయుమా నన్ను పరమ వైద్యుడా. గాయమొందిన గొర్రెను నేను బాగు చేయుమా నన్ను పరమ వైద్యుడా. కరుణించుమా యేసు, కాపాడుమా, కరుణించుమా యేసు, కాపాడుమా. నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. పాపకూపమందు నేను మునిగి ఉన్నాను, పైకి లేపుమా నన్ను శుద్ధి చేయుమా. పాపకూపమందు నేను మునిగి ఉన్నాను, పైకి లేపుమా నన్ను శుద్ధి చేయుమా. కరుణించుమా యేసు, కాపాడుమా, కరుణించుమా యేసు, కాపాడుమా. నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. పనికిరాని పాత్రగా పడి ఉన్నాను, సరి చేయుమా నన్ను శుద్ధి చేయుమా. పనికిరాని పాత్రగా పడి ఉన్నాను, సరి చేయుమా నన్ను శుద్ధి చేయుమా. కరుణించుమా యేసు, కాపాడుమా, కరుణించుమా యేసు, కాపాడుమా.
నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. మరి ప్రభు దినదినము మనల్ని ఆయన సన్నిధిలో నడిపిస్తూ వాక్యం ద్వారా మనల్ని మరి ఆయన వాక్యము ద్వారా బలపరుస్తూ దేవుని యందు నిలబెట్టడానికి దేవుడు అనుగ్రహించిన చక్కటి అవకాశాన్ని బట్టి ప్రభు అయిన యేసు క్రీస్తుల వారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. అదే రీతిగా ఆన్లైన్లో ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డలకు ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తున్నాను. దయచేసి మీకున్న అమూల్యమైన సమయం దేవుని కొరకు మీరు మరి ఆ మంచి గొప్ప మనస్సును కలిగి వాక్యానికి వినటానికి వేగిర పడుతున్న మీ అందరికీ మరొకసారి నా యొక్క నిండైన వందనాలు తెలియచేస్తున్నా. మరి ఈ సమయంలో యెహెజ్కేలు 36వ అధ్యాయము, యెహెజ్కేలు అధ్యాయం 36వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. యెహెజ్కేలు 36వ అధ్యాయము 11వ వచనము. మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసేదను. అవి విస్తరించి అభివృద్ధి నొంది పూర్వము ఉన్నట్లు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే ఇది జాగ్రత్తగా అయినాలి. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేస్తుంది. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మనకు కావలసిన మరి మాట, మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేతును. నిజమే. భయంకరమైన విపత్తులో గత 3 రోజుల క్రితం జరిగిన వర్షాన్ని బట్టి ఎంతో మరి నష్టపోయాం. ఒక రకంగా చెప్పాలి అంటే ఆ రోజు మొదలుకొని గత 3 రోజులుగా ఇంకను భారీ నుంచి అతి భారీ వర్షాలని వాతావరణ కేంద్రం నుంచి ఎప్పటికప్పుడు వారు తెలియచేస్తూ ఉన్నారు. కానీ దేవుని కృప మన యందు ఉంది, మనతో ఉంది. ఎక్కడ ఆయన నామములో 2-3 చేరి ప్రార్థిస్తారో ఆయన సన్నిధి మన మధ్య ఉంటుందని సెలవిచ్చారు. మన ప్రార్థనకు జవాబిచ్చే దేవుడై ఉన్నాడు. ఇక అధికమైన వర్షాలు కురిస్తే మన పరిస్థితి ఇంకా దిగజారిపోతుంది. అందుకే దేవుని సన్నిధిలో చాలా మంది ప్రార్థనలు చేస్తున్నారు. ప్రభువా, ఇంకా వర్షం చాలు, వాతావరణాన్ని నీ స్వాధీనంలో ఉంచుకొని అయా చక్కటి మార్పును అనుగ్రహించు. సముద్రాన్ని గాలిని గద్దించిన దేవుడవై ఉన్నావు. అది మిక్కిలి నిమ్మలమాయను అని దేవుని నీ పరిశుద్ధ గ్రంథంలో నువ్వు చేసిన అద్భుత కార్యాన్ని మేము చదివాము. మరి అలాంటి వాతావరణాన్ని గత 2 రోజులుగా మార్పు చేసినందుకు స్తోత్రాలు. లేదంటే గత నిన్నటి రోజు నేటి రోజు కూడా ఇంకా భయంకరమైన అతి భారీ వర్షాలు ఉండేది. అందులో నుంచి ప్రభు మనల్ని కాపాడాడు. అయినా చాలా నష్టపోయాం పడిన వర్షాన్ని బట్టి. పంట నష్టమైతే భయంకరంగా, మరి అనేకమైన పాత గృహాలని కూడా నేలమట్టం
ప్రాణ నష్టం కూడా జరిగినట్టుగా చదువుతున్నాం. అనేకమైన రహదారులు గవర్నమెంట్ ఎంతో కాస్ట్లీ ఖర్చు పెట్టి రహదారులను వేస్తున్నారు. అలాంటి దారులు కూడా ఈ వాటర్కి ఎక్కడికక్కడ గ్రామాలకు కానీ పట్టణాలకు కానీ రాకపోకలు లేకుండా ఆ వాటర్ చేత మొత్తం రోడ్స్ అని కొట్టుకుపోయాయి. అయినా ప్రభు అంటాడు, మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగచేస్తుంది. ఇంత ఒకవైపు కరోనా వైరస్, ఒకవైపు భయంకరమైన వర్షాల ద్వారా, అయినా ప్రభు వాగ్దానం అంటాడు, మునుపటి కంటే అధికమైన మేలులు మీకు అనుగ్రహిస్తారు. ఏదైనాకైనా కూడా మనలో ఓపిక, సహనము, ఓర్పు కలిగి ఉండాలి. దేవుడు మనకు ఏది అనుగ్రహించినా దాన్ని ఆహ్వానించే స్థితిలో మనం ఉండాలి. తద్వారా అదే రీతిగా ఆ యొక్క విపత్తుల కొరకి ప్రార్థన చేయగల శక్తి సామర్థ్యాలు కలిగి ఉండాలి. దేవుడు మాట వినే దేవుడు, మాట ఆలకించే దేవుడు, ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు. మరి మంచి వాతావరణాన్ని దేవుడు మనకు ఈరోజు నిన్నటి రోజు దేవుడు అనుగ్రహించాడు. మా ఇంటి చుట్టూరుగా భయంకరమైన వాటర్, బయటికి వెళ్ళలేము, వెళ్ళి పనులు చేసుకోలేము. అలాంటి వాటర్ చేత నింపబడిపోయింది. అయినా ప్రభువు మరి నేటి సాయంకాలం వరకు చూస్తే మరి ఆ వాటర్ అంతా కూడా వెళ్ళిపోయింది. ఒకవేళ అదే వాటర్ గత 2 days నిన్న ఇవాళ కంటిన్యూగా ఉంటే చాలా ప్రమాదానికి లోనయ్యేవారు. దేవుని మహాకృప, ఆ వాటర్ అంతా కూడా వెళ్ళిపోయింది. వాతావరణాన్ని, చక్కటి వాతావరణాన్ని ఇచ్చాడు. కానీ వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేయాలి. నష్టపోయినా మనము ఏ పరిస్థితిలో, ఏ ప్రభావంలో మనం నష్టపోయామో ప్రతిదీ ప్రభువుకు తెలుసు. మనం ఏది దాచటానికి వీల్లేదు. ప్రాణ నష్టం జరిగిందా, పంట నష్టం జరిగిందా, గృహ నష్టం జరిగిందా, ఇంకా రకరకాలైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న మన వైపు ఆయన దృష్టి ఉంచాడు. అందుకే మునుపటి కంటే అధికమైన మేలు మీకు అనుగ్రహించు, అప్పుడు నేను యెహోవానని అని మీకు తెలుసుకుందురు. దేవునికి స్తోత్రం. ఒక కార్యం జరిగితేనే కదా మన పట్ల ఆయన చేసిన మేలులను బట్టే కదా మనం తెలుసుకుంటాం ఇది దేవుడు చేసిన కార్యమని. ఈరోజు ఈ చక్కటి వాతావరణాన్ని ఇచ్చాడంటే అది దేవుడు చేసిన ఆ యొక్క మార్పు అని నేను అనుకుంటాను. 3 రోజుల క్రితం నేను కూడా ప్రార్థనలో గడిపా. ప్రభువా, ఒకప్పుడు వర్షం లేక వర్షం కొరకు ప్రార్థన చేస్తున్న వారు గత 7-8 సంవత్సరాల క్రితం మరి ప్రతి సంవత్సరం కూడా అతి భారీ నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయి. ప్రతి ఇయర్ చక్కటి వాటర్ ఇస్తున్నారు. కానీ అధికమైన వాటర్ ఇచ్చినట్లయితే మేము నష్టపోతాము. చాలు ప్రభువా, మమ్మల్ని కరుణించి మా పైన మీ దృష్టి ఉంచండి అని మేము కూడా ప్రార్థన చేస్తాం. అదే రీతిగా దేవుడు ప్రతి ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు. అందుకే ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ పరిస్థితి ఏమై ఉన్నది? ఈరోజు మునుపటి కంటే పరిస్థితి మారబోతుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది. మునుపు అనగా గత రోజుల్లో జరిగిన సంఘటన, రాబోయే రోజుల్లో జరిగే సంఘటన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు.
ఈ కార్యం ఎప్పుడైతే మన జీవితంలో జరుగుతూ ఉందో అది నిజముగా దేవుడు చేస్తాడు అనేది మాత్రము గ్రహించాలి. ఇది ఆత్మీయ బిడ్డలకు తెలియచేస్తున్న వాక్యం. ఏది అద్భుతం జరిగినా అది దేవుని వలననే జరిగినది అని గ్రహించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఆ తర్వాత ఇర్మీయాకు రాస్తున్న 31వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా వాక్కు ఇదే ఇశ్రాయేలు క్షేత్రములోను యూదా క్షేత్రములోను నరబీజమును మృగబీజమును నేను చల్లు దినములు వచ్చుచున్నవి. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు క్షేత్రములోను యూదా క్షేత్రములోను క్షేమాన్ని కలిగించే దేవుడు. మరి ఆ యొక్క క్షేమ అభివృద్ధిలోనికి మనల్ని నడిపించటానికి సిద్ధమైన దేవుడు. అదే రీతిగా మరి ఒక మాటను మనం చూసుకుంటే 33వ అధ్యాయంలో 33వ అధ్యాయం 12వ వచనాన్ని గమనించినట్లయితే సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. మనుషులైనను జంతువులైనను లేక పాడైయున్న ఈ స్థలములోను దాని పట్టణము అన్నిటిలో గొర్రెల మందలను మేపుచు కాపరులు దేవునికి స్తోత్రం. ఇక్కడ సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏమని? ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మనుషులనైనను జంతువులనైనను లేక పాడై ఉన్న ఈ స్థలమును ఈ వర్షకాలములో పాడై ఉన్న ఈ స్థలమును, ఈ యొక్క పట్టణమును చూడండి ఎంత చక్కగా, ఈ స్థలమును దాని పట్టణము అందులోని గొర్రె మందలను మేపుచు. చూసారా, కాపర్లు వస్తారు. పాడైపోయిన స్థలాల్లో లోతట్టు ప్రాంతాలు వాటర్లో నింపబడినప్పుడు అక్కడ మరి రిస్క్ టీమ్ అక్కడ వెళ్తుంది. ఆ రెస్క్యూ టీమ్ ను పట్టుకొని పాపం ఎంతో కష్టపడతారు వారి కొరకు, బోట్లు వేసుకొని అవి వేసుకొని. ఎందుకంటే ప్రాణం అతి ప్రాముఖ్యమైంది. మనం ఎంత పెట్టి కట్టి ప్రాణాన్ని కొనలేం. కాబట్టి ఆ ప్రాణం కొరకు వేగిర పడుతూ ఉంటారు. మొదట ప్రాణాన్ని దక్కించాలని, ఆ తర్వాత సంపదన ఎలాగన్నా సంపాదిస్తారు. ప్రాణం దక్కినప్పుడే కదా. అందుకే మరి అలాంటి భయంకరమైన వాడైన ఈ స్థలములోనూ దేవుని కార్యాలు జరుగుతున్నాయి. ఏ సమయంలో ఎలా, ఏ పరిస్థితిని బట్టి స్థలాలు పాడైపోయాయో తెలుసు, పట్టణాలు పాడైపోయావో తెలుసు. ఆయా వ్యవసాయకుల యొక్క పంట పాడైపోయిన విషయం మనకు తెలుసు. అన్నదాతలు కష్టపడి వాళ్ళు చెమట ఓర్చి సేద్యము చేసి విత్తనాలు చల్లి వాటికి నీరు పెట్టి పంట చేతికి వచ్చే సమయంలో ఎంత నష్టపోయారో గమనించండి. ప్రతి పంట నీటిలో మునిగిపోయింది. ఎంతో పంట రావాల్సింది మనకి, ఆ స్థలాలన్నీ కూడా వాటర్తో నిండిపోయింది. అన్నదాత పరిస్థితి బాగా దిగజారిపోయింది. ఇప్పుడు వేసిన పంట, చేయికి రావాల్సిన పంట అప్పుల పాలు, ఆ పంటను పండించడానికి నానా రకాలైన అప్పులతో ఆ వ్యవసాయం చేసి దాంట్లో ఎంత నష్టపోయి ఈరోజు పరిస్థితి చాలా దిగజారిపోయిన పరిస్థితి. కాబట్టి ఆయా స్థలములో ఎంత నష్టపోయామో
ఆయా పట్టణాల్లోని మందలు, గొర్రె మందలు కావచ్చు, పశువుల మందలు కావచ్చు, రకరకాలైన పిడుగులు పడి అనేకులు కూడా చనిపోయారు. ఇలాంటి పరిస్థితిలో దేవుడు మరి పరుండబెట్టి కాపాడుతాడు. దేవుడు ఖచ్చితంగా మన పైన ఆయన దృష్టి. అందుకే మునుపటి కంటే రాబోయే దినాల్లో ఆయన మేలు ధైర్యంగా, ఓపికతో, సహనంతో దేవుని ఎదుట కనపడాలని ప్రభు పేరట మనవి చేస్తున్నా. ఒక మాట ఆదికాండం 1వ అధ్యాయంలో 28వ వచనాన్ని చూసినట్టయితే, దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దాని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవి ఏలుడని దేవుడు వారితో. దేవుడు ఆదిలోనే ఈ భూమి మీద అధికారం ఇచ్చాడు. ఆదిలోనే మీరు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొందుడి. ఏదేను తోట నుంచి అప్పుడైతే వెలివేస్తాడో ప్రభు, అప్పుడే మన కష్టాలకు గురి అయిపోయాం. ఆయన ఏదేను తోట వేసి ఆ తోటలో దేవుని కార్యం జరిగింది. అక్కడ ఆదాముతో ఆయన చక్కటి ఫలాలు తినుకుంటా ఏదేనులో ఉండాల్సిన వాడు. కానీ అనుకోకుండా సంఘటనలో పడిపోయి పాపము చేసి పాపానికి బానిసైపోయి ఇక్కడ నుంచి వేలపదికి రోయబడ్డాడు. ఆ తర్వాత ప్రభు కూడా ఇంకా మనల్ని కనికరించి మన మీద జాలిపడి దయ ఉంచి ఆయన అంటున్నాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి ఆ భూమిని మరి నిండించి దాని లోపరచుకొనుడి. అతి ఆశీర్వాదం ఉంటేనే కదా భూమి మీద నేటి వరకు ఆ యొక్క ఫలభరితమైన జీవితాన్ని మనం జీవిస్తున్నాం. తినే ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? అది భూమిలో నుంచే కదా. వ్యవసాయకులు పండిస్తేనే కదా పంటను మనము మన కోటి దగ్గరకు వస్తుంది. దేవుడి ఆజ్ఞ, ఆదిలోనే మానవుడికి ఇచ్చిన ఆజ్ఞ, మీరు ఫలించాలి, భూమిని నింపాలి. నింపి మనం ఏం చేసుకోవాలి? లోపరుచుకునుడి. మరి సముద్ర చేపలను, ఆకాశ పక్షులను, భూమిని ప్రాకు ప్రతి జీవిని ఏలాలని దేవుడు వారితో చెప్పాడు, మానవులతో చెప్పాడు. ఆ రోజున్న ఆదాముతో చెప్పాడు. అది ఆర్డర్ మనకిచ్చాడు. ఈ భూమి మీద ప్రాకు ప్రతి చేప మొదలు ఆకాశ పక్షి, భూమి మీద ప్రాకు ప్రతి జీవి ఏలాంటి. భూమినేమో మరి నిందించి దాన్ని లోపరుచుకో, మంచి పంటలు పండించుకో, వాటితో నువ్వు బ్రతుకు. దేవుని ఆశీర్వాదం. ఇవాళ ఒక పంట, వారు 6 నెలలకు ఒక పంట తీసినా కూడా ఒక పంట నష్టమైపోయింది. తిరిగి వారి అప్పులన్నీ తీర్చబడాలి. మరి దేవుడు వారిపైన కనికరించాలి. గవర్నమెంట్ మంచి మనస్సు కలిగి పాడైపోయిన ఆ పొలాలకి తగిన రేటు కట్టించాలి. లేకపోతే అప్పుల పాలైపోయి అనేకులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి దిగజారిపోతాం. అయినా ప్రభు అంటాడు, మునుపటి కంటే ఇదిగో ఈరోజు నువ్వు మేలును అనుభవిస్తావు. ఆ తర్వాత ఎహెచ్కేల్ 16వ అధ్యాయం
16వ అధ్యాయం 55వ వచనం. యెహెజ్కేలు 16వ అధ్యాయము మరి 55వ వచనాన్ని చదువుకుందాం. సొదొమయు దాని కుమార్తెలను సొదొమయు దాని కుమార్తెలను తమ పూర్వస్థితికి వచ్చేదరు. తమ పూర్వ స్థితికి వచ్చెదరు. షోమ్రోనును దాని కుమార్తెలను తమ పూర్వస్థితికి తన వచ్చేదరు. పూర్వ స్థితికి వచ్చెదరు. నీవును నీ కుమార్తెలను మీ పూర్వస్థితికి వచ్చేదరు. దేవునికి స్తోత్రము కలుగును గాక. సొదొమ నాశనం అయిపోయినాక తిరిగి అది పూర్వస్థితికి వచ్చింది. సోమ్రోను దాని కుమార్తె మరి తిరిగి ఏమైపోతారంట? పూర్వస్థితికి వస్తారు. ఆ తర్వాత ఏమంటున్నాడు? నీవును నీ కుమార్తెలను మరి పూర్వస్థితికి వచ్చు. దేవునికి ఇస్తారు. మేలైన మేలులకు వారసులుగా నిలబెడతానంటాడు. మరి నేడు కూడా సొదొమ గొమొర్రా పట్టణం పాడైపోయిన పట్టణం మన కంటికి కనబడుతుంది. స్థితి మారింది. మారిన స్థితిని మనం చూస్తూ ఉన్నాం. పట్టణాలుగా మారిపోయాయి. ఎందుకంటే దానికి మునుపున్న స్థితి కంటే కూడా గొప్పగా మారిపోయిన పట్టణాలుగా నేడు కనబడుతున్నాయి. మునుపటి కంటే మేలైన దీవెనలు. అదే రీతిగా నీవును నీ కుమార్తెలు మునుపటి స్థితి కంటే మరి మేలైన స్థితిలోకి వెళ్ళిపోతున్నా. దేవునికి స్తోత్రం. అందుకే ఇక్కడ మాట నీవును నీ కుమార్తెలను మీ పూర్వ స్థితికి వచ్చేది. అనగా మునుపు ఏ స్థితిలో మనం ఉన్నాము, దేవుని మహాకృపను బట్టి ఏది అనుభవించామో తిరిగి అదే పరిస్థితి మనము పొందుతామని భక్తుడి ద్వారా ఇక్కడ మనము చదువుకుంటాం. మార్పు అనేది సత్యం. మార్పు అనేది తప్పనిసరిగా మార్పు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఇదే మార్పు సదాకాలము ఉండదు. కాలాలు మారినట్టుగా మన జీవితాల్లో మార్పు కూడా మారుతూ ఉంటుంది. కొన్ని రోజులు సుఖము, కొన్ని రోజులు కష్టము, కొన్ని రోజులు అనారోగ్యము, కొన్ని రోజులు ఆర్థిక ఇబ్బంది, కొన్ని రోజులు ఇవన్నీ అనుభవిస్తూ కూడా తిరిగి పూర్వస్థితిలోనికి రాబోతున్నాం. ఇవన్నీ కూడా అనుభవిస్తూనే మనం ప్రయాణించాలి తప్ప నేను జీవించాను, ప్రభువును నమ్ముకున్నాను అంటే నాకు ఇలాంటి ఏది కూడా రాకోకుండా దేవుడు నన్ను చూడాలంటే కుదరదు. దేవుడు మనల్ని ఒక్కొక్కసారి పరీక్షిస్తున్నాడేమో. ఈ ఆపద గుండా నా బిడ్డలను పంపిస్తే వీళ్ళు తట్టుకుంటారా లేదా, దీంట్లో తిరుగుబాటు చేస్తారా, నాకు దూరమైపోతారా? దేవుడు మనల్ని ఒక్కొక్కసారి పరీక్షిస్తున్నాడేమని గమనించండి. తద్వారా నువ్వు తప్పిపోవడానికి ప్రయత్నము చేయమా. ఈ పరీక్షలో లెగ్గాలి. ఈ పరీక్షలో మనం పాస్ అవ్వాలి. తప్పకుండా తిరిగి పూర్వస్థితిని మనము పొందుకుంటాం. పాతికాలంగా ఎప్పుడు మనను ఇదే పరిస్థితిని బట్టి మనను వెంటాడవు ఏది కూడా. ఒకసారి చక్కగా బ్రతుకుతున్న సమయంలో ఏదో ఒకటి వచ్చి మనల్ని పీడిస్తూ ఉంటుంది. కొంతకాలం వరకే, కొన్ని రోజుల వరకే. అయ్యో నా జీవిత కాలం అంత ఇంతేనా అని అనుకోవడానికి వీలు. దీనికల్లా చేయాల్సింది నువ్వు ఒకటే, దేవుని సన్నిధిలో ప్రార్థించు. నీ ఆత్మీయతను నువ్వు పరీక్షించు. మునుపటి స్థితి దేవుడు ఇవ్వబోతున్నాడు. పూర్వస్థితిని దేవుడు కలగజేస్తున్నాడు. వాటి కొరకు నీవు దేవుని ఎదుట ప్రార్థన చేయి. అంతేకాని ముందున్న ఈ సమస్యను బట్టి
ఇక ఎన్నడూ ఈ సమస్య నన్ను విడిచిపెట్టదు, ఈ ఎన్నడూ నన్ను ఈ అనారోగ్యం విడిచిపెట్టదు, ఎన్నడూ ఈ ఆర్థిక ఇబ్బంది నన్ను విడిచిపెట్టదు అన్నట్టుగా మాత్రము నువ్వు నీ ఆత్మీయతలో నువ్వు దేవుణ్ణి ఇంకను దృఢముగా ఉన్న శోధనకై ప్రార్థన చేయి. స్థితిని మార్చేస్తాడు. ఆయన మార్చగల శక్తివంతుడైన దేవుడు. మానవుల ప్రార్థన, భక్తుల ప్రార్థన ఆయన ఆలకించువాడు. ఏలియా భక్తులు ప్రార్థన చేస్తే ఆకాశంలో వర్షమే ఆగిపోయింది. తిరిగి ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలకి వర్షం కావాలి ప్రభు అన్నప్పుడు తిరిగి వర్షం అద్భుతాన్ని చేయగలడానికి సమర్థుడైనది. పూర్వస్థితి ఇవ్వడానికి, పూర్వ ఆలోచనలు ఏది పొడగొట్టుకున్నామో అది తిరిగి పొందుకోవడానికి దేవుడు మహాకృపను అనుగ్రహిస్తాడు. చివరిగా 6వ అధ్యాయము ఎహెజ్కేలు 6వ అధ్యాయం 6వ వచనాన్ని చూసుకుంటాం. నేనే యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొనున్నట్లు మీ బలిపీఠములు విడువబడి పాడైపోవును, మీ విగ్రహములు చిన్న భిన్నమగును. సూర్యదేవతలకు మీరు నిలిపిన స్తంభములు పడగొట్టబడును. మీ పనులు నాశనమగును. మీ నివాస స్థలములన్నిటిలో ఉన్న పట్టణములు పాడైపోవును. మీ ఉన్నత స్థలములు వినబడును. చూసారా, దేవుడు వ్యతిరేకంగా ఆయనకు వ్యతిరేకంగా ఎవరైతే ఆయన, ఎందుకంటే ఒక వాగ్దానం చేస్తున్నాడు, మునుపటి స్థితి కంటే పూర్వస్థితికి అధికమైన మేలులు ఆయన ఉండాల్సిన చోటులో ఆయన ఉండకపోతే, ఆయన లేకపోతే పరిస్థితి ప్రభావం వల్ల ఆయన్ని ఇక్కడ లిఖించి పెట్టాడు. ఎలా మారిపోతుందంట చూడండి. నేనే యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు మీ బలిపీఠములు విడవబడి ఏమైపోతాయంట? బలిపీఠాలే పాడైపోతాయంట. నటించిన జీవితాలు కలిగి ఉంటే, నిజంగానే మార్పు కలిగి ఉండాలి, ఆ మేలులు పొందాలి. ఆ తర్వాత మీ బలిపీఠములు పాడైపోవును, మీ విగ్రహములు చిన్న భిన్నమగును. సూర్య దేవతలకు మీరు నిలిపిన స్తంభములు పడగొట్టబడును. మీ పనులు నాశనమగును. మీ నివాస స్థలములో నుండి మీ పట్టణములు పాడైపోవును. దేవునికి వ్యతిరేకంగా మనం వెళ్ళినట్లయితే, ఎందుకు నేను ఈ విధంగా పాడైపోయాను, ఎందుకు నా ఇల్లు పాడైపోయింది, ఎందుకు నా యొక్క పట్టణం పాడైపోయింది, ఎందుకు ఈ యొక్క భయంకరమైన పరిస్థితులు నాకు ఎదురవుతున్నాయి అని నువ్వు గ్రహించగలగాలి. ఎక్కడో ఏదో తేడా జరిగింది. ఈ యొక్క విపత్తుకు తేడా జరిగినట్టే. అయినా దేవుని సన్నిధిలో ఆయనకి ఇవ్వాల్సిన సమయం ఇస్తూ ఆయన సన్నిధిలో నువ్వు కనబడినట్లయితే ఆయన మునుపటి కంటే మేలు ఇస్తాడు. అత్యధికమైన మేలు. పూర్వస్థితి, యవన స్థితి, శక్తి లేని వాడికని ఉన్నావా, ఉద్యోగం చేసుకోలేని పరిస్థితులని ఉన్నావా, దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు, మునుపడిలాగా ఆరోగ్యం ఇస్తాడు. కానీ ఆయనకు ఒకవేళ విరోధంగా నువ్వు వెళ్ళినట్టయితే ఆయన మరి మన నివాస స్థలములోనున్న ఈ పట్టణాలను పాడైపోవును అంటున్నాడు. వ్యతిరేకంగా ఉన్న వారి యొక్క పరిస్థితి దేవుడు ఆయన చేసుకుంటాడు. కానీ నీవు నేను ఎలా ఉన్నాము, మన స్థితి మారబోతుంది అనేది మాత్రము గ్రహించు.
మునుపటి స్థితి, పూర్వస్థితి. ఆరోగ్యంగా ఉన్నావా? ఏ అప్పుల బాధలు లేకోకుండా నీవు ఉన్నావా? చక్కటి కుటుంబం కలిగి ఏ ఇరుకులు ఇబ్బందులు లేకుండా హ్యాపీగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవితాన్ని జీవిస్తూ ఉన్నావా? ఒకప్పుడు అదే జీవితాన్ని తిరిగి ప్రభు నీకు హల్లెలూయా. వింటున్నావా ఈ నా మాటలు? ప్రియా దేవుని బిడ్డ, ఆలకించు. పరిస్థితి ప్రభావము దేవుడు మారబోతున్నాడు. మన జీవితం ఆయన మార్చగలడానికి సమర్థుడైన దేవుడై దేవుడి వాక్యాన్ని దీవించి మన యొక్క వినికిడిలో ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకున్నాం. తరవచ్చు. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాం. యేసు ప్రభువా, నమ్మదగిన దేవుడు, చాలిన ప్రభుడు, అందును బట్టి మీకు వేలాది వందనాలు తెలియజేస్తున్నాం. మా పరిస్థితులను, ప్రభావములను మార్చగల సమర్థుడవైన దేవుడవై, సైన్యములకు అధిపతియగు యెహోవా, పరిస్థితి ప్రభావం నీ చేతిలో ఉంటుంది. సమస్తాన్ని మార్చగల శక్తి సమర్థం కలిగిన దేవుడవై ఉన్నావు. పూర్వస్థితి, మునుపటి మేలు, అద్భుతమైన మేలు నీ క్రింద మేము పొందాం. ఈ భయంకరమైన విపత్తులు కానీ, భయంకరమైన కరోనా వైరస్ తో కానీ, ఈ వర్షముతో కానీ, నానా రకముల అనేకముగా నష్టపోయి ఇళ్లు, పట్టణములు, స్థలాలు పాడైపోయి అయా నివసిస్తున్నా. మా మీద నీ దయా కనికరం కటాక్షము చూపమని ప్రార్థిస్తున్నా. కనికరించు దేవుడవు, దయ ఉంచు దేవుడవు ప్రభావం బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నా. ఎక్కడికి వెళ్ళినా ఏమీ ప్రయోజనము లేదు. నీ సన్నిధిలో గోజాడి ప్రార్థిస్తే మా స్థితిగతులు మారుతాయని, మా యొక్క అప్పులైన, అనారోగ్యమైన, ఆర్థిక ఇబ్బందులైన, రకరకాలైన శ్రమలు, పంట నష్టమైన, ఇళ్ల నష్టమైన, ఏ నష్టమైనా కూడా మీరు వాటిని సరిచేయడానికి సమర్థులైన దేవుడై ఉన్నారు. మానవాళిని రక్షించటానికి వచ్చిన మంచి కాపరిగా యేసు ప్రభు మీరు మాకున్నందుకు వందనాలు. నీ బిడ్డలు నైనా పాడైపోతుంటే, నాశనమైపోతుంటే నువ్వు చూసి ఊరుకోవు. వారిని రక్షిస్తావు, కాపాడుతావు, దయ ఉంచుతావు. అందును బట్టి ప్రభువా మీకు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఇదిగో మా ప్రభువా, నీ సేవకుడు అనేక సంవత్సరాలు అయా రేడియో పరిచర్య, టీవీ పరిచర్య, భారభరితమైన సువార్త చేసి ప్రభువు నీ సన్నిధిలో చేరిన జోషణ బ్రదర్కే లేదా వారి కుటుంబానికై ప్రార్థిస్తున్నా. వారు చేసిన పరిచర్య మీరు ఎరిగిన దేవుడై ఉన్నారు. ఈ లోకంలో అందరికీ సమయం వస్తుంది. మాకంటే ముందుగా అంకుల్ గారు నీ సన్నిధిలో మంచి పరిచర్య చేసి తన యాత్రను ముగించుకున్నాడు. మీ పిలుపు అందుకున్నాడు. ఆత్మకు శాంతి, సమాధానము నెలకొల్పండి. కుటుంబ సభ్యులకు ఓదార్పును అనుగ్రహించండి. పరిచర్యలో ఉన్న నీ బిడ్డలు నైనా తండ్రి గారు ఏ పరిచర్య ద్వారా గత సంవత్సరాలన్నీ కూడా నమ్మకమైన స్వార్థ పని భారము కలిగి జీవించాడో, తిరిగి బిడ్డలు కూడా అదే భారాన్ని మోయటానికి సామర్థ్యాన్ని అనుగ్రహించండి. ఆ పరిచర్య ప్రభు నశించిపోతున్న ఆత్మల వైపు
రక్షించబడే ఆత్మలుగా వారిని నిలబెట్టండి. ఆ పరిచర్య యేసు అనుచరులు అనే పరిచర్య ప్రభు ముందుకు తీసుకుని వెళ్ళండి. అదే రీతిగా కరోనా వైరస్ అనేకులు ఈ లోకాన్ని విడిచిపెట్టారు. ఆత్మలకు శాంతి, సమాధానం, కుటుంబ సభ్యులకు ఓదార్పు, నెమ్మదిని అనుగ్రహించండి. ఇంకనూ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ప్రభు, వారిని స్వస్థపరచండి. పరిచర్య చేస్తున్న డాక్టర్, నర్సులను ఆయనను దీవించి ఆశీర్వదించండి. మా ప్రభువా, ప్రత్యేకంగా ఈ యొక్క వర్షముతో వ్యవసాయకులు ఎంత కష్టపడి పండించిన పంట వారు ప్రభువా చేతికి రాలేకపోయింది. ప్రతి వారిని కాపాడండి. వారి అప్పుల బాధలు తీర్చండి ప్రభు. వారిని పైకి లేవనెత్తండి. ఇంకను వర్షాలు మా ప్రభా చాలు. ఇంతవరకు మీరిచ్చిన ఈ యొక్క వర్షానికై ప్రభువా ఇంకా చాలు చేసి అయ్యా మా పైన అన్ని కను దృష్టి ఉంచండి. అదే రీతిగా దేశ నాయకులను దీవించండి, ఆశీర్వదించండి. రాష్ట్రపతిని, ప్రధానమంత్రి, ఆయా రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులను, మంత్రులను, గవర్నమెంట్లో అధికారులుగా పనిచేస్తున్న ప్రతి బిడ్డలను దీవించి ఆశీర్వదించి చక్కటి పరిపాలన అందించడానికి జ్ఞానాన్ని అనుగ్రహించండి. దేశ సరిహద్దుల్లో ఉన్న మిలిటరీ వారిని, వారి కుటుంబాన్ని, పోలీసు వారిని, పారిశుద్ధ కార్మికులను, ప్రెస్ వారిని దీవించి ఆశీర్వదించి బేతేలు క్రీస్తు సంఘ కుటుంబాన్ని కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. తల్లిని, తండ్రిని దీవించండి. వృద్ధాపంలో ఉన్నారు వారిని కాచి కాపాడి నీ కృపాని, కాపుదలని, భద్రతలో వారిని ఉంచగలని ప్రార్థిస్తూ బెనహార్ బ్రదర్ అనుగ్రహించిన కుమార్తె, అల్లుడు, కుమారులు దీవించండి. అయా వారు విదేశంలో ఉంటూ ఉన్నారు. అట్టి బిడ్డలను కనికరించండి. కావలసిన సహాయం బిడ్డలకు దయచేయండి. ఇంకను మా ప్రభా, మా యొక్క రక్త సంబంధులైన బిడ్డలు విదేశంలో ఉంటూ ఉన్నారు. అటు వారిని మీరు కాపాడి భద్రపరచండి. మీ రెక్కల కింద ఆశ్రయం కలిగించండి. మా ప్రభా, మరొకసారి రామకృష్ణ తనకు అనుగ్రహించిన సతీమణి, కుమార్తెను దీవించి ఆశీర్వదించండి. మీ కృపలో భద్రపరచండి. పురుషోత్తం బ్రదర్ తన కుటుంబాన్ని, తనకు అనుగ్రహించిన సంస్థని దీవించి ఆశీర్వదించండి. అయ్యా, అప్పుల బాధలో ఉన్న కుమార్తె వెంకట లక్ష్మి కొరకే ప్రార్థిస్తున్నాం. బిడ్డ అప్పులు తీర్చండి ప్రభు. పొలాన్ని అమ్మటానికి పెట్టింది. మంచి రేటు ద్వారా పొలాన్ని అమ్ముకొని అప్పులన్నీ తీర్చి హాయిగా నీ సన్నిధిలో ప్రభువా, నీ స్థలంలో హాయి పొందుకటానికి, నిన్ను ప్రేమించి నీ నివాస స్థలంలో ప్రభువా మరి తాను పరిశుద్ధ ఆలయంలో గడపటానికి సమయాన్ని ఇచ్చి గొప్ప మేలులు బిడ్డలపైన కుమ్మరించి విశ్వాస సహితమైన ప్రతి సమస్యను తీర్చును అనే వాక్యం సెలవిస్తుండగా బిడ్డ సమస్యను తీర్చండి. అదే రీతిగా ఇంకను ప్రభు ప్రార్థన రిక్వెస్ట్, ఉద్యోగాల కొరకు, వివాహము కొరకు, వారి వారి అవసరతల కొరకు ప్రభువాని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. కృపచు మరి రోమన్ బ్రదర్, ప్రకాష్ బ్రదర్ వారి కుటుంబాలను అనుగ్రహించిన బిడ్డలను దీవించి ఆశీర్వదించి, నరేందర్ బ్రదర్ వారి కుటుంబాన్ని దీవించి, రవీందర్ బ్రదర్ తనకు బలహీనతలో బలమును, శక్తిని మీరు దయచేసి తన అప్పుల బాధలన్నీ తీర్చి ఉన్న వైరస్ తనను మీరు నిలబెట్టి కాపాడినందుకు వందనాలు. అయా మనోహర్ భారతి అనుగ్రహించిన బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. ప్రసాదేశ్వరు అనుగ్రహించిన కుమార్తెను బట్టి ప్రార్థిస్తున్నాం. ఈ రీతిగా మా ప్రభు చిన్న కల్పన వారికి అనుగ్రహించిన బిడ్డలు నవి కుటుంబాన్ని కాచి కాపాడండి. అదే రీతిగా మరి రాజన్ కుట్టి తనకు అనుగ్రహించిన కుమారులు తన సతీమణిని దీవించి ఆశీర్వదించు.
ప్రభాకర్ సార్ యొక్క కూతుర్లు, అల్లుళ్ళు, కుమారుడు, కోడలు, మన్మళ్ళను, మన్మరాళ్లను నీ కృప, నీ కాపుదలని భద్రతలో వారిని ఉంచండి. నీ మెలనైన స్వరము బిడ్డలు వినటానికి సహాయం దయచేయండి. అదే రీతిగా మా ప్రభా మరొకసారి దైవజనులను, వారి సంఘాలను, సంఘ పరిచర్యలు, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించారు. మా రక్త సంబంధులు ఎందరైతే నీ సేవ పరిచయలో ఉన్నారు అట్టి బిడ్డలను మెండారుగా దీవించి ఆశీర్వదించారు. మా యొక్క స్నేహితులను, క్లాస్మేట్స్ వారికి మీరు అనుగ్రహించిన కుటుంబాలను, బిడ్డలను అయా వారి యొక్క చేస్తున్న వ్యాపారము కావచ్చు, నీ పరిచర్లు కావచ్చు, ఎవరెవరు ఏ ఒక్క పనిలో ఉన్నారో ప్రతి పనుల్లో మీరు దీవించి ఆశీర్వదించి మా యొక్క మంగళూరు వంశంలో అందరైతే నీ స్వార్థ పరివారము కలిగి ముందుకు వెళ్తున్నారు అటు బిడ్డలు 30, 60, 100 ప్రతిఫలం బిడ్డలకు అనుగ్రహించగలరని ప్రార్థిస్తున్నారు. అన్నలను, వదిలినొక్క బావులను మీరు వారికి అనుగ్రహించిన కుమారులను, కుమార్తెలను, అల్లులను, కోడళ్లను, మన్మలను, మన్మరాళ్లను నీ కృపాని, కాపులను, భద్రతలో బామర్దులను, మర్దలను, వదిలను అనుగ్రహించిన కుమారులను, కుమార్తెలను, అల్లులను, కోడళ్లను, మన్మరాళ్లను దీవించి ఆశీర్వదించి దాని యొక్క పేరెంట్స్ తన యొక్క తల్లిని, తండ్రిని, తమ్ముని, చెల్లిని, బావను అనుగ్రహించిన బిడ్డలను నీ కృపాని, కాపుదలను, నీ భద్రతలో జ్ఞాపకం చేసుకోండి. కరీంనగర్ లో ఉంటున్న నాయకులు ప్రార్థిస్తున్నాం. ఆయన నీ కృపలో భద్రపరచండి. కావలసిన సహాయం దయచేసి దాని డబ్బును దీవించి ఆశీర్వదించి మీరు అయా కుమార్తెను అనుగ్రహించినందుకు స్తోత్రం. కుమార్తె జ్ఞానమందు, వయసునందు, నీ ఎంతో మనుషులను అయా సుసన సాత్విక ఎదుగుటకు సహాయం నీ ఆత్మాభిషేకం బిడ్డపైన కుమ్మరించి ఎగ్జామ్స్ రాస్తుండగా చక్కటి జ్ఞానము ద్వారా మంచి ప్రతిఫలం బిడ్డ పొందుకున్నట్టుకు సహాయం నీ చిత్తమైతే బిడ్డలకు రాబోయే వారి యొక్క జీవితంలో మరి యొక్క గర్భఫలము మీరు ఇస్తారని అతి గట్టి నమ్మకంతో, విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం. ఆ మేలులు మా పైన మీరు కుమ్మరిస్తారని మేము నమ్ముతున్నాం. అదే రీతిగా వాస్తవం దీవించి ఆరోగ్య బలము, శక్తిని అనుగ్రహించినందుకు ఇక ముందు కూడా ఇంకనూ ఆరోగ్య బలము, శక్తి ఇటు మించులను, పరిచయలను వడగొట్టకు సహాయం ఏకేటోలో నివసిస్తున్న ప్రతి కుటుంబాన్ని, వారి వ్యాపారాలు, ఉద్యోగాలు దీవించి ఆశీర్వదించి రూపరు వారిని దీవిస్తారు. కుషాగూడ డిపోలో పనిచేస్తున్న కండక్టర్స్, డ్రైవర్స్, మెకానిక్స్, ఆఫీస్ స్టాఫ్, సెక్యూరిటీ స్టాఫ్, బిఎం వారి కుటుంబం, సిఏబై ప్రతి కుటుంబం నీ నామంలో ఆశీర్వదింపబడును గాక అని ప్రార్థిస్తున్నారు. వాళ్ళు ఇచ్చి వారిని కన్నైన వారిని జ్ఞాపకం చేస్తారు. ఉద్యోగం లేక వెనకబడిన బిడ్డలు, వివాహం కొరకు వెనకబడిన బిడ్డలను జ్ఞాపకం చేస్తారు. అయా హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మోకాళ్ళ నొప్పులతో, అరికాల నొప్పులతో బాధపడుతున్న బిడ్డలకు స్వస్థత, విడుదల కలుగునుగా కానీ ఆజ్ఞాపిస్తారు. వివాహ దినములను, జన్మదినము జరుపుకుంటున్న బిడ్డలను మెండారుగా దీవించి ఆశీర్వదించి గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు గర్భఫలమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నారు. ఈ రీతిగా నాలో ఉన్న బీపీ, షుగర్, సమస్తమైన వ్యాధి బాధల నుంచి నిలబెట్టి ప్రభుత్వం ఇటు లైవ్ లోను, అటు మా ప్రభా ఉద్యోగంలోనూ చక్కగా వాడుకుంటున్నాం. ఎందరైతే ఈ లైవ్ ద్వారా మాతో పాటు కలిసి నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాడు బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. రేపు ఇదే సమయంలో తిరిగి మేము కలుసుకుంటాం. సహాయం కృపను దయచేయగలరు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన యేసు క్రీస్తు పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కన్య సహవాసమైన సన్నిధి కూడిన మనకును సకల ప్రజలకు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై నీడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.